క్రీస్తునందు ప్రియమైన జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచినటువంటి వీడియోస్లో చాలా అద్భుతమైనటువంటి సంగతులను పరిశుద్ధాత్మ ద్వారా మనం నేర్చుకుని ఉన్నాం. ఈ దినాన్ని కూడా ఒక శ్రేష్టమైనటువంటి చక్కటి సందేశం మీరు తెలుసుకోబోతూ ఉన్నారు. దేవుడు మన నుండి కోరుకునేది ఏంటి? దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? మన ఆస్తిన, మన ధనాన్న, మన పరిచర్యన, లేక మనం పాడేటువంటి పాటలన, లేక మనం చేసే కార్యాలన, ధర్మ కార్యాలన, ఏవి దేవుడు కోరుకుంటాడు మనలో నుండి అనే విషయాన్ని క్లుప్తంగా నేను మీకు వివరించాలని ఆశిస్తూ ఉన్నాను. దైవ గ్రంథంలో ఒక వాక్యాన్ని చదివి ఆ వాక్యం ద్వారా నేను చెప్పాలనుకున్నటువంటి విషయాలన్నీ నేను మీకు తెలియచేయాలని ఆశిస్తూ ఉన్నాను. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకుము, మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టాడు. ఈ మాట సమూయేలు ప్రవక్తతో దేవుడే నేరుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడంటే, దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికలో ఆయన చిత్తం నెరవేర్చుకోవడానికి బెత్లెహేమీయుడైనటువంటి యెష్షయి కుటుంబంలో ఒకరిని అభిషేకించాలి అనుకున్నాడు దేవుడు. ఈ విషయాన్ని సమూయేలు ప్రవక్తకు తెలియజేశాడు. సమూయేలు ప్రవక్త తైలపు కొమ్ము తీసుకొని బెత్లెహేమీయుడైనటువంటి యెష్షయి ఇంటికి వెళ్ళాడు. పెద్దవాడిని చూసి అనుకున్నాడు కదా, ఇతడినే దేవుడు కోరుకుంటున్నాడు, ఇతడు చాలా బలంగా ఉన్నాడు, మంచి బలవంతుడిగా కనబడుతున్నాడు అని ఆలోచిస్తూ అతన్ని అభిషేకించబోతున్నటువంటి సమయంలో దేవుడు అన్నాడు, నేను ఇతన్ని కోరుకోలేదు, ఇతన్ని నువ్వు అభిషేకించొద్దు అని చెప్పి, అప్పుడు దేవుడు ఎటువంటి వారిని కోరుకుంటాడో సమూయేలు ప్రవక్తకు తెలియజేస్తూ ఉన్నాడు. సమూయేలు ప్రవక్తకు చెబుతున్నాడు. ఈ విషయం మన జీవితంలో కూడా ఒక గొప్ప విప్లవాత్మకమైనటువంటి మార్పును తీసుకొని వస్తుంది. ఈ వాక్య ధ్యానం ద్వారా దేవుడు మనతో చాలా విషయాలు ముచ్చడించబోతూ ఉన్నాడు, తెలియజేయబోతూ ఉన్నాడు. కనుక శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని విని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. ప్రియ స్నేహితులారా, ఈ వాక్య భాగంలో దేవుడు తన ఉద్దేశాన్ని ప్రవక్త అయినటువంటి సమూయేలుకు తెలియజేస్తూ ఉన్నాడు. మన విషయంలో కూడా దేవుడు తన ప్రవక్తల ద్వారా తాను సంకల్పించినవన్నీ కూడా ఆయన తెలియజేస్తూ ఉంటాడని మనం గమనించాలి. ఎలీయాబును చూసి, అబ్బా ఇతడు చాలా బలంగా ఉన్నాడు, ఇతన్ని దేవుడు కోరుకున్నాడని అభిషేకించబోతున్న సమయంలో దేవుడు చెప్పిన శ్రేష్టమైన వర్తమానం మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఈ వర్తమానం ద్వారా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. దేవునికి ఇష్టమైన కార్యాలు చేయడానికే పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ప్రేరేపించబోతూ ఉన్నాడు. కనుక మొదటి నుండి చివరి వరకు వీక్షిస్తారని, విని ఆధ్యాత్మికంగా బలపడతారని కోరుకుంటూ ఉన్నాను. ఎలీయాబును చూసి ఆ రీతిగా అనుకున్నప్పుడు దేవుడు అన్నాడు, ఇదిగో అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకము. దేవుడు తన మనసులో ఉన్న విషయాన్ని ప్రవక్తకు చెప్తున్నాడు. అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకము. సాధారణంగా రాజుగా ఉండే వాళ్ళకి చాలా అర్హతలు ఉంటాయి. ఒక వ్యక్తి రాజు కావాలంటే చాలా అర్హతలు ఉండాలి. అతడు మంచి రాజు కుటుంబీకుడై ఉండాలి, ఎత్తాటివాడై ఉండాలి, బలశాలై ఉండాలి, మాటకారై ఉండాలి. ఇలా చాలా క్వాలిటీస్ కావాలి. మరి దేవుడు క్వాలిటీస్ చూస్తున్నాడా? ఏం చూస్తున్నాడు? దేవుడికి ఏం కావాలి? ఈ ఎలీయాబు బలవంతుడే, ధైర్యవంతుడే. మిగతా వాళ్ళు కూడా కాస్త బలంగానే ఉన్నారు. 7గురిని చూసినా కూడా దేవుడు అన్నాడు, వీళ్ళెవ్వరూ నాకు అవసరం లేదు అంటున్నాడు. మరి దేవుడి యొక్క ఉద్దేశం ఏంటి? మనుషులు చూసినట్లుగా దేవుడు చూడాలనుకుంటున్నా. మనుషులు లక్ష్య పెట్టేటువంటి విధానం వేరు, దేవుడు లక్ష్య పెట్టేటువంటి విధానం వేరు. మొదటగా మనం మనుషులు ఏమి లక్ష్య పడతారు, దేవుడు ఏం లక్ష్య పడతాడు, ఈ విషయాన్ని నేను మీకు వివరిస్తూ ఉన్నప్పుడు మన విషయంలో కూడా దేవుడు ఎలాగున్నాడో మనకు అర్థమవుతుంది. మీరైనా నేనైనా మనల్ని మనం పరీక్షించుకోగలిగితే చక్కటి సందేశం ఈ వాక్య భాగంలో దాగి ఉంది. దేవుడు అన్నాడు, మనుషులు పైరూపమును లక్ష్యపడతారు. పైరూపం అంటే ఏంటి? మనుషులు కోరుకునే ఆ కోరిక ఎలాగుంటుందంటే, పైరూపం అంటే ఒకటి అందం, కలర్ ముఖ్యం. ఒక పెళ్లి సంబంధానికి వెళ్ళాం.
ఈ పెళ్లి కొడుకు బాగా ఎర్రగున్నాడు. ఆ పెళ్లి సంబంధానికి పిలిచిన వాళ్ళు ఈ బాబు వెళ్ళే ఆ పెళ్లి కూతురు చూడడానికి, సంబంధం చూడడానికి వెళ్తే వాళ్ళు ముందుగా పెళ్ళిళ్ళ మధ్యవర్తి ఉంటాడు కదా, అతను చెప్పాడంట, అమ్మ చాలా సిరిగల్ల మొఖం, కొంచెం సామాను ఛాయి కానీ సిరిగల్ల మొఖం అని చెప్పాడంట. సరే ఎవళ్ళకొళ్ళే చేసుకుందామని వెళ్ళారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత పెళ్లి కొడుకు చూసి కొంచెం సామాను ఛాయిగానే ఉంది, ఆ అమ్మాయిని చూసి చాలా బాగా ఇష్టపడ్డాడు. కానీ వాళ్ళ తల్లి ఇష్టపడలా. వాళ్ళ తల్లికి వాళ్ళు కట్నం ఇస్తారన్నా కూడా అబ్బా నా కొడుకుకి అట్లాంటి పిల్లని చేయను అని అంది. ఏమైందమ్మా, ఆ పిల్ల మంచిదేనంట, మేము పక్కంటోళ్ళు కూడా అడిగాము, కాస్త నల్లగా ఉంది. వద్దు పాస్టర్ గారు, నల్లగా ఉంది వద్దండి అని అంది. తీరా ఒకానొక దినాన్ని జరిగిన సంగతి ఏంటంటే ఆమె సామాను సాయికి ఉంది కానీ ఇంకా నల్లటి అమ్మాయిని చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మనుషులు ఏం చూస్తారు అంటే రూపాన్ని లక్ష్యపడతారు. కొందరికి మొక్క ఛాయిస్ చూసి చాలా బాగున్నాడండి, చాలా బాగుంది అంటారు. కళ్ళు చూసి బాగుందంటారు, ముక్కు చూసి బాగుందంటారు, తల వెంట్రుకలు చూసి బాగుందంటారు. ఇంకా కొంతమంది రకరకాలు ఈ చూసే విధానంలో మనుషులు లక్ష్య పెట్టే విషయాలు ఏంటంటే ఒకటి పై రూపాన్ని లక్ష్యపడతారు, పై రూపంలో అందాన్ని చూస్తారు. రెండోది వస్త్రధారణ కూడా చాలా ప్రాముఖ్యమైంది. మన వస్త్రధారణ ఇతరులను ఆకర్షించేటువంటిదిగా ఉంటుంది. కొన్ని వస్త్రాలు వేసుకున్నప్పుడు కొందరు వెంటనే ఆకర్షితులు అవుతారు, మనుషులు వెంటనే ఇష్టపడతారు. వాళ్ళు ఎంత నల్లగా ఉన్నా అందమైన వస్త్రం ధరిస్తే వాళ్ళ అందం వేరుగా ఉంటుంది. ఇది మనుషులు చూసేది, మనుషులు చూస్తారు. మనిషి రంగు చూస్తారు, రెండవదిగా మనిషి వేసుకున్న దుస్తులను కూడా చూస్తారు, మూడోది ఇంకేం చూస్తారంటే స్టైలు. మనుషులు కోరుకునే విధానం ఇదే. స్టైల్ని చూసి లక్ష్య పెట్టేవాళ్ళు, ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. ఇంకా ఏం చూస్తారు? ధనం చూస్తారు, ఆస్తి చూస్తారు. మనుషులు కోరుకునేది ఇదే. అమ్మాయి బాగుందంట కానీ డబ్బు లేదు, డబ్బు కావాలి, అందం కావాలి, ఆస్తి పాస్తులు కావాలి. కొంతమంది టార్గెట్, ఈ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయిని ఎలాగైనా పడేసేయాలి, ఆస్తి బాగుంది కాబట్టి ఈ అమ్మాయిని ఏదో ఒక రీతిగా పడేయాలి, ఆ అబ్బాయికి ఆస్తి బాగుంది, ఆ అబ్బాయిని ఎలాగోలా లైన్లో పెట్టుకొని ఆస్తి కొట్టేయాలి. ఈ రీతిగా లోకంలో ఉన్న వాళ్ళందరూ వారు కోరుకునే విధానాన్ని చూసినప్పుడు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. డబ్బును చూసేవాళ్ళు, ఆస్తిని చూసేవాళ్ళు, తర్వాత కొంతమంది హోదా కావాలి, అధికారాన్ని చూస్తారు. కొంతమంది వీళ్ళకి ఏమన్నా అధికారం ఉందా, వీళ్ళకి ఏమన్నా పొలాలు ఉన్నాయా, తర్వాత మంచి పేరుందా, ప్రతిష్టతులు ఉన్నాయా, ఇలాగ లోకం చూసేదంతా ఇదే. మరి దేవుడికి ఇవన్నీ అవసరం లేదా? దేవుడు ఇవన్నీ కోరుకోడా? దేవుడికి అందంతో పని లేదా? దేవుడికి స్టైల్తో పని లేదా? దేవుడికి ఆస్తితో సంబంధం లేదా? దేవుడికి అధికారంతో సంబంధం లేదా? ఏం కావాలి దేవుడికి? ఎప్పుడైనా దేవుడు ఏం కోరుకుంటున్నాడని మనం ఎప్పుడైనా ఆలోచించామా? మనమే ఆలోచించుకుంటున్నామా? మనకిష్టమైపోయిందిలే, మనం ఇలాగేలే అని అనుకుంటున్నామా? లేక దేవుడు ఏదైనా కోరుకుంటున్నాడా అని ఎప్పుడైనా ఆలోచించామా? దేవుడు కోరుకున్నట్టుగా నేనున్నానా అని ఆలోచించామా? మనుషులు మనల్ని పొగిడితే చాలా సంతోషిస్తాం, ఎవరైనా తిడితే వాళ్ళ మీద కోపం, పగ, అసూయ అన్నీ వస్తాయి. వాళ్ళు తిట్టిన తిట్టుల్లో నిజమున్నా కానీ మనకి తెలిసినా కూడా మనం పగని, కోపాన్ని పెంచుకుంటాం. మనుషులు ఆయా సందర్భాలను బట్టి నీ దగ్గర డబ్బు ఉంటే నీ పక్కన నిలబడి నీకు మంచి వాయిద్యాలు వాయిస్తారు. అంటే మీకు అర్థం అవ్వాలి, వాయిద్యాలు అంటే చాలా గొప్పగా పొగుడుతారు. నీ దగ్గర అందం లేకపోయినా నువ్వు సూపర్ అంటారు. ఆ డబ్బున్న వ్యక్తిని ఏమంటారో తెలుసా? గొప్ప మీరేంటండి, మీకేం తక్కువ అండి, మీరు తలుచుకుంటే ఏదైనా చేస్తారండి. ఇలా డబ్బున్నంత కాలం మనుషులు పొగుడుతూనే ఉంటారు. మరి దేవుడికి డబ్బు అవసరం లేదా? దేవుడు మన దగ్గర నుండి ఏం కోరుకుంటున్నాడు? సమూయేలు ప్రవక్తతో చెప్తున్నాడు, సమూయేలు ఇదిగో వీళ్ళు నాకు అవసరం లేదు. మనుషులు ఎత్తు చూస్తారు, మనుషులు రూపాన్ని చూస్తారు, రాజు అనంగాల్నే ఇలాగ ఉండాలి అని నువ్వు చూస్తున్నావు, ఇది మనుషుల స్వభావం. కానీ నేను అలాగ చూడట్లేదు. నాకు కావలసిన వ్యక్తులు వేరుగా ఉంటారు, నేను కోరుకునే వ్యక్తులు వేరుగా ఉంటారు. దేవుడు ఎవరిని కోరుకుంటాడని మీరు అనుకుంటున్నారు? దేవుడికి ఎవరు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు?
దైవ గ్రంథంలో మనం పరిశీలన చేస్తే ఆది కాండం నుండి మనం గమనిస్తే దేవుడు కోరుకున్న వ్యక్తులందరూ కూడా చాలా ప్రత్యేకమైనటువంటి వాళ్ళే. వాళ్ళు గొప్పవాళ్ళని దేవుడు వాళ్ళని కోరుకోలేదు, వాళ్ళు మాటకారులని దేవుడు వారిని కోరుకోలేదు, వాళ్ళు అందమైన వాళ్ళని దేవుడు కోరుకోలేదు. కానీ వారి క్రియల్లో ఉన్న గుణాలు చూసి దేవుడు కోరుకున్నాడు. ఈ సందర్భంలో దేవుడు ఏం కోరుకుంటాడు అనే విషయాన్ని ఒక్కసారి మనం ధ్యానం చేద్దాం. మనుషులు ఏం కోరుకుంటారో మనం తెలుసుకున్నాం. మనుషులకి ఇవన్నీ కావాలి. మీ దగ్గర హయ్యర్ నాలెడ్జ్ ఉన్నవండి, మీ దగ్గర చాలా జ్ఞానం ఉంది, తెలివి ఉంది. ఒక ధనవంతుడి దగ్గర లేని తెలివి మీ దగ్గర ఉంది, కానీ మనిషి నిన్ను కోరుకోడు. జ్ఞానం లేకపోయినా ఆ ధనవంతుడే కావాలంటాడు, గుణం లేకపోయినా ఆ ధనవంతుడే కావాలంటాడు. వాడికి వచ్చిన పేరు ప్రతిష్టలు చూసి అయ్యగారు అని గౌరవిస్తారు. కానీ దేవుడు అలాగ చేస్తాడా? దేవుడు అలా కోరుకుంటాడా? దైవ గ్రంథం చూస్తే చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు ఉన్నాయి. అయితే దేవుడు ఎవరిని కోరుకుంటాడు, ఎటువంటి వారిని కోరుకుంటాడు అనే విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ 16వ అధ్యాయం 7వ వచనంలోనే దేవుడే డైరెక్ట్ చెప్తున్నాడు, మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. దేవుడికి ఏమి ఇష్టం లేదంట, మనుషులు ఏది లక్ష్య పెడతారో అది దేవుడు ఇష్టపడ్డంట. ఏం లక్ష్య పెడతారు అనుకున్నాం? మనుషులు అందాన్ని లక్ష్య పెడతారు, ధనాన్ని లక్ష్య పెడతారు, పేరు ప్రతిష్టతను లక్ష్య పెడతారు, స్టైలును లక్ష్య పెడతారు, డబ్బును లక్ష్య పెడుతున్నారు, పొలాలుంటే వాటి మీద లక్ష్యం ఉంచుతున్నారు. ఇవన్నీ మనుషులకు కావాలి. ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవాలన్నా మనుషులకు కావాల్సింది ఇదే. ఒక వ్యక్తిని గొప్పోడు చేయాలన్నా మనుషులకు కావాల్సింది ఇదే. ఒక పేదోడిని నాయకుడిగా చేయగలరా? చెప్పండి. ఒక పేదోడి దగ్గర చాలా జ్ఞానం ఉంది కానీ డబ్బు లేదు, అతను ఒక నాయకుడిగా చేయగలరా? మనుషులు చేయరు. మనుషులకు కావాల్సింది ఏంటంటే ధనం కావాలి. జ్ఞానం ఉన్న పేదోడు అవసరం లేదు. మనుషుల యొక్క స్వభావం ఇది. మరి దేవుని యొక్క ఆలోచనలో, దేవుని యొక్క వాంఛో, దేవుడి యొక్క కోరికో, దేవుడి యొక్క విధి విధానాలు చాలా ప్రత్యేకమైనవి. అవి మనం తెలుసుకుంటే మనుషులకు ఇష్టంగా కాదు, దేవునికి ఇష్టంగా జీవించగలుగుతాం. ఆమేన్. దేవునికి ఇష్టంగా ఉంటాం. అలాగ దేవుడు మీ ఎడల జరిగించునుగాక. దేవుడు ఏం కోరుకోనని చెప్తున్నాడంటే, మనుషులు లక్ష్య పెట్టే వాటిని నేను లక్ష్య పెట్టను. నాకు ఎత్తుతో సంబంధం లేదు, శరీర బలంతో నాకు సంబంధం లేదు, ముఖ కవళికలతో నాకు సంబంధం లేదు, నడకలతో నాకు సంబంధం లేదు. మరి ఏం ప్రభా ఏం కావాలి నీకంటే, ఆయనే కదా ప్రతి ఒక్క వ్యక్తిని సృష్టించింది ఆయనే. అయితే ఆయన మనలో నుండి ఏం కోరుకుంటున్నాడంటే, మనుషులు లక్ష్య పట్టని వాటిని దేవుడు కోరుకుంటున్నాడు. మనుషులు ఏం చూడలేకపోతున్నారంటే, సాటి మనిషి యొక్క హృదయాన్ని చూడలేకపోతున్నారు. నేటి కాలంలో కూడా ఒక సేవకుడు భారమైన పరిచర్య చేస్తూ ఉంటే, ఓ సేవకుడు ఆత్మల కొరకు ప్రయాసపడతా ఉంటే, ఓ సేవకుడు ఆత్మల కొరకు ఆవేదన కలిగి, అయ్యో ప్రభువా ఈ ఆత్మలు నశించిపోతున్నాయే, వీరు రక్షించరా ప్రభువా అని వ్యధ చెందుతా, దుఃఖపడతా, తానున్న పరిస్థితుల మధ్యలో కూడా ఆత్మల కొరకు ప్రయాసపడుతూ ఉంటే, ఎంతమంది ఆ సేవకుని యొక్క హృదయాన్ని గమనించగలుగుతున్నారు? సేవకుడు అంటే కారుందా, బైక్ ఉందా, తర్వాత బంగారం ఉందా, బాగున్నాడా సేవకుడు, అందంగా ఉన్నాడా, వాక్చాతుర్యం ఉందా, స్టైల్గా ఉన్నాడా? ఇవన్నీ మనుషులు కోరుకున్నాయి. దేవుడు కోరుకున్న ప్రవక్తలందరూ చాలా ప్రత్యేకంగా ఉంటారు. ఇక్కడ ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. దైవ గ్రంథంలో క్రొత్త నిబంధనలో యేసు ప్రభువారి కంటే ముందు ఒక ప్రవక్త వచ్చాడు. ఆ ప్రవక్త యోహాను ప్రవక్త. ఇతడి జీవితాన్ని, ఇతడి అనుభవాలను మనం పరిశీలన చేస్తే దైవ గ్రంథం చెప్తా ఉంది, ఇతడు అడవిలో ఉంటున్నాడు, అరణ్యంలో ఉంటున్నాడు, ఒంటె చర్మాన్ని కప్పుకొని ఉంటున్నాడు. అలాగనే తేనె, మిడతలు ఇతని యొక్క ఆహారమై ఉన్నాయి. అసలు మనకు విచిత్రం వేస్తుంది. ఎందుకు అలా బ్రతుకుతున్నాడంటే, దేవుని కొరకు ఇష్టంగా బ్రతుకుతున్నాడు. ఏలియా కొడుకు గొంగళి వేసుకొని ఉన్నటువంటి వాడిగా కనబడతాడు. సేవకుల యొక్క జీవితాలన్నీ గమనించినప్పుడు, దేవునికి ప్రవక్తలుగా ఉన్న వాళ్ళందరి జీవితాలు గమనించినప్పుడు, ప్రజలు
వారి రూపాలను చూసి గుర్తుపట్టడం కాదు, వారి మీద ఉన్న దేవుని అభిషేకాన్ని చూసి గుర్తుపట్టేవాళ్ళు. మనము ఆధ్యాత్మికంగా మారితే, దేవుని స్వభావం మనలో కలిగితే మన ఆలోచనలు కూడా మారతాయి. అయితే దేవుడు ఇష్టపడేటువంటివి ఏంటి, దేవుడు కోరుకున్నది ఏంటి అని అంటే దైవ గ్రంథంలో ఈ రీతిగా రాయబడి ఉంది. ఒకసారి చదువుతున్నాను, మీరు గమనించండి. 16వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉంది, యెహోవా హృదయమును లక్ష్యపెట్టెను. దేవుడు కోరుకున్నది ఏంటంటే హృదయాన్ని లక్ష్యపడుతున్నాడు. హృదయాన్ని చూడగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? హృదయంలో ఉన్న ప్రేమని మనిషి ఎలా వ్యక్తం చేయగలుగుతాడు? హృదయంలో ఏముందో, ఎవరి హృదయంలో ఏముందో వాళ్ళకే తెలుసు. కానీ ఎదుటివాని హృదయంలో ఏముందో చూడగలరా, గమనించగలరా? తప్పకుండా గమనించవచ్చు. దేవుడంట ఏం కోరుకుంటున్నావు ప్రభా నువ్వంటే, నేను హృదయాన్ని లక్ష్యపడతాను. ఇర్మియా ప్రవక్త అంటాడు, హృదయము ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? అది మోసకరమైంది, దాన్ని గ్రహింపగలవాడెవడు అంటాడు. 7 అన్నలు అక్కడ ఉన్నారు. ఆ 7 యొక్క శరీర బలాలు కానీ, వాళ్ళ హైట్ కానీ చాలా బాగుంది, వాళ్ళు అందంగా కూడా ఉన్నారు. కానీ దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి ప్రత్యేకంగా ఉన్నాడు. దావీదుని గురించి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? దావీదు నా హృదయానుసారుడైన వాడు, నా చిత్తాన్ని జరిగించేవాడు, నాకు ఇష్టమైనటువంటి వాడు అని చెప్తున్నాడు. ఎందుకు దావీదు అంటే అంత ఇష్టమైంది దేవునికి? దావీదు కుమారుడైన యేసు అని పిలిపించుకోవడానికి యేసు ప్రభువారు కూడా ఇష్టత చూపించాడు. దావీదు గారి జీవితంలో లోపాలు కనబడవచ్చు. మరి ఎందుకు దేవుడు అంతగా ప్రేమించాడు అంటే, దావీదు యొక్క హృదయము దేవునికి ఇష్టమైంది. దావీదు యొక్క హృదయము దేవునికి హత్తుకొనుంది. వాళ్ళు 7 పెద్దోళ్ళు, ఇతడు చిన్నోడు. ఇతడు హృదయం ఎలాగ దేవుడికి ఇష్టమైంది ఎప్పుడైనా ఆలోచించారా? ఇతడు హృదయం ఎలాగుందంటారు? ఇతడు హృదయంలో ఏమీ కొత్తదనం ఉంది? అందరికిలాగానే ఉన్నాడు కదా. పైగా ఇతడు ఇంటి పట్టు ఉండేవాడు కాదు, గొర్రెల మందరం అయిపోయేవాడు. మరి ఇతడు హృదయంలో నుండి దేవుడు ఏం చూశాడు అంటే, దావీదు యొక్క హృదయములో ఒకటి విధేయత కలిగిన హృదయాన్ని దేవుడు చూశాడు. దేవుడికి ఏమి ఇష్టం అంటే, హృదయం అంటే ఆ హృదయం అందరికీ ఉంటుంది. హృదయం అది ఏ హృదయం అయి ఉండాలంటే, నెంబర్ 1 విధేయత కలిగిన హృదయం. దేవుని యొక్క మాటకు లోబడడం దేవుడికి ఇష్టం. సౌలుకి ఆ హృదయం లేదు. సౌలుకి విధేయత కలిగిన హృదయం లేదు. దేవుడికి చెప్పింది ఒకటి, ఇతడు చేస్తుంది ఒకటి. దేవుడు చెప్పిన పని సౌలు చేయట్లా. విధేయత లేదు. విధేయత కలిగిన హృదయం అంటే దేవునికి ఇష్టం. ఎవరు విధేయత కలిగి ఉంటారో వారి హృదయాలు దేవుడికి ఇష్టం. దేవుడు అంటాడు, బలులు అర్పించుట కంటే, అయ్యా సౌలా, బలులు అర్పించుట కంటే మాట వినడం శ్రేష్టమయ్యా. మాటకు లోబడడం శ్రేష్టం. దేవుడు చెప్పిందే చేయాలి. దేవుడు తీసేయమన్నాడా? తీసేయాలి. దేవుడు ఉంచమన్నాడా? ఉంచాలి. దేవుడు ఒక కొలత ఇచ్చి ఎక్కడి వరకే అన్నాడా? అక్కడి వరకే. ఇంకొక 2 అంగుళాలు పెంచుతాను ప్రభా, ఇంకొక అంగుళం పెంచుతా, అబ్బాయి ఇది బాగాలేదు, చూడడానికి అందంగా లేదు. ఇదిగా దేవుడు కోరుకునేది. మీకు ఒక అర్థమయ్యే రీతిలో చెప్తాను. ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు కట్టమని నిర్మించమని చెప్పాడు. బయటకు చూస్తే అంత అలంకారంగా లేదు, కానీ ఆ లోపల పెట్టబడిన ప్రతి వస్తువు కూడా మన ఆత్మ సంబంధమైన జీవితానికి ఉపయోగకరమైనదే. చూడ్డానికి అది మామూలు గుడారంలాగా కనబడినా దేవుని యొక్క మహిమ ఆ గుడారంలోకి దిగొచ్చింది. అది అద్భుతమైనటువంటి విషయం. మన జీవితంలో మన రూపాలు బాగాలేదు, మన యొక్క వైఖరి అనగా మన యొక్క రూపం అందం బాగాలేదు, మన దగ్గర ధనం లేదు, ఏమీ లేదు, నిరాశతో ఉన్నాం, నిస్పృహలో ఉన్నాం. అయినా మన హృదయము దేవుని మాటకు విధేయత కలిగి ఉంటే మన హృదయాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఈ హృదయంలో నుండి వచ్చే మాటలు వేరుగా ఉంటాయి. ఈ హృదయం నుండి వచ్చేటువంటి పశ్చాత్తాపం వేరుగా ఉంటుంది. కాబట్టి విధేయత కలిగిన హృదయం దేవునికి ఇష్టం. రెండవదిగా ఏ హృదయం దేవునికి ఇష్టం అంటే, కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, విరిగి నలిగిన హృదయము యెహోవా అలక్ష్యము చేయడు.
ఏ హృదయం ఆయనకి ఇష్టమంట? విరిగి నలిగిన హృదయం. అంటే చాలా తగ్గింపు కలిగినటువంటి హృదయం, విరగొట్టబడింది ఆ హృదయం, నలిగిపోయిన ఆ హృదయం దేవునికి ఇష్టమంట. ఎవరి కొరకు ఈ హృదయం నలగొట్టబడిందంటే దేవుని కొరకు. దేవుని కొరకు ఎన్నో మాటలు గుచ్చుకున్నాయి ఆ హృదయానికి, ఎంతోమంది కృంగదీశారు ఆ హృదయాన్ని. అయితే దేవుని కొరకు నువ్వు విరవబడ్డావు కాబట్టి, దేవుని కొరకు నువ్వు నలగొట్టబడ్డావు కాబట్టి నీ హృదయం దేవునికి ఇష్టం. దావీదు గారి జీవితంలో తాను ఎప్పుడైతే అభిషేకించబడ్డాడో దేవుని ఆత్మచేత నింపబడ్డాడు, కానీ శత్రువులు ఎక్కువైపోయారు. ఎటు చూసినా శత్రువులే. మిత్రత్వంగా ఉండి శత్రుత్వాన్ని చూపిన వాళ్ళ మధ్యలో దావీదు గారు పెరిగాడు. ఒకప్పుడు సౌలుకు దురాత్మ పడితే తన సితార్ తీసుకొని వెళ్తే వాయిస్తే ఆ దురాత్మ వెళ్ళిపోయేది. కానీ అదే దురాత్మ కలిగి దావీదు గారిని అల్లుడుగా చేసుకున్న సౌలు దావీదుని చంపడానికి అణువణువున వెతుకుతానే ఉన్నాడు, చంపచూస్తానే ఉన్నాడు. శత్రువులు ఎటు చూసినా శత్రువులే. దావీదు యొక్క హృదయం విరిగి నలిగిపోయింది. దేవుడు ఆ హృదయాన్ని విడిచిపెట్టలా. ఎంత విరగొట్టబడినా నలగొట్టబడినా చూపంతా దేవుడి మీదే. విరిగి నలిగిన హృదయం దేవుడు అలక్ష్యం చేయడు. మూడవదిగా దావీదు గారు ప్రార్థిస్తూ ఉంటాడు, దేవా శుద్ధ హృదయం నాకు దయచేయి నాయనా. నా హృదయం పాడైపోయింది, నా హృదయంలో చెడుతనం వచ్చేసింది, శుద్ధ హృదయం నాకు దయచేయి. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 10వ వచనంలో ఈ వాక్యం రాయబడి ఉంది. శుద్ధ హృదయం ఇచ్చే. పాపం చేయని వాడిది కాదు శుద్ధ హృదయం. నేను ఏ పాపం చేయలేదండి అంటే అది శుద్ధ హృదయం కాదు. పాపం చేశాడు కానీ మార్పు చెందాడు. పాపం చేశాడు, క్షమాపణ అడుగుతున్నాడు. పాపం చేశాడు, ఒప్పుకుంటున్నాడు. మనుషులు దేవుని ఎదుట ఒప్పుకోవాలి. కొన్ని పాపాలు మనుషుల ఎదుట ఒప్పుకోవాలి, కొన్ని పాపాలు దేవుని ఎదుట ఒప్పుకోవాలి. ప్రభా నేను తప్పిదం చేశాను నాయన. ఎందుకంటే పాపములు క్షమించడానికి యేసయ్యకు మాత్రమే అధికారం ఉంది. దావీదు గారి జీవితంలో మనం పరిశీలన చేసినప్పుడు బెత్షెబాతో పాపం చేసిన తర్వాత ఈ కీర్తన రాస్తూ ఉన్నాడు. అతడి పాపం అతడికి తెలిసింది, అతడు చేసిన తప్పిదం అతడికి తెలిసింది. దేవుని దగ్గర ఒప్పుకోవడం మొదలుపెట్టాడు. నీ పరిశుద్ధాత్మ నా యుద్ధ నుండి తీసివేయమాక నాయనా, శుద్ధ హృదయం నాకు దయచేయమని దేవుని వేడుకుంటున్నాడు. శుద్ధ హృదయము దేవుడు అలక్ష్యం చేయడు. అందుకే యేసయ్య కొండ మీద ఉపదేశంలో చెప్తాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ప్రియ స్నేహితులారా, ఈ యొక్క అంశంలో చాలా అద్భుతమైన విషయాలు నేను మీకు తెలియజేశాను. ఒకటి, మనుషులు ఏం లక్ష్య పెడతారు. రెండవది, దేవుడు ఏం లక్ష్య పెడతాడు. మూడవది, దేవుడు లక్ష్య పెట్టినటువంటి ఆ హృదయం ఎలా ఉంటుంది అనే విషయాన్ని నేను మీకు తెలియజేశాను. ఈ ఆత్మ సంబంధమైన ఈ వాక్య భాగం ద్వారా మీరొక్కసారి మీ హృదయాలను పరిశీలన చేసుకోండి. మనుషులు కోరుకున్న హృదయంలాగా మీ హృదయం ఉందా, లేక దేవుడు కోరుకున్న హృదయంలాగా మీ హృదయం ఉందా? దేవుడు మిమ్మల్ని కోరుకున్నాడు అనడానికి ఒకే ఒక గుర్తు, మీరు ఏవో పెద్ద సేవ చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ఆరాధన చేస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి దేవునికి ఇష్టం అనుకోకండి. దేవుడు కోరుకునేది మీ హృదయం. మీ హృదయం బాగుంటే మీ ముఖం బాగుంటుంది, మీ హృదయం బాగుంటే మీ మాటలు బాగుంటాయి, మీ హృదయం బాగుంటే మీ చూపులు బాగుంటాయి, మీ హృదయం బాగుంటే మీ నడవడిక బాగుంటుంది, మీ హృదయం బాగుంటే మీ సాక్ష్యం బాగుంటుంది. కాబట్టి దేవుడు శుద్ధ హృదయమును దయచేయనుగాక, పశ్చాత్తాప హృదయాన్ని కలుగు చేయనుగాక, విరిగి నలిగిన హృదయమును దేవుడు దయచేయనుగాక. దేవుడు కోరుకున్న హృదయం మీకుందా? ఒకవేళ లేకపోతే నేడే సరిచేసుకొని, మీ హృదయ తలంపును సరిచేసుకొని శుద్ధ హృదయంతో ప్రభుని సమీపించండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ప్రియ స్నేహితులారా, వినిన వాక్య భాగాన్ని బట్టి చిన్న ప్రార్థన చేద్దాం. ఏకీభవిస్తారా? కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నీవు మా జీవితంలో నుండి కోరుకునే విషయాలు ఏవో
మనుషులు ఏమి కోరుకుంటారో మీరు మాకు తెలియజేశారు. ఈ వాక్య సందేశం వింటున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. నీవు పై రూపమును లక్ష్య పెట్టేవాడు కావు. మా ఆస్తులు మా అంతస్తులు నీకు అవసరం లేదు అని మీరు సెలవిచ్చారు. కానీ మా హృదయము నీకు ఇష్టకరంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ప్రియబిడలైన వాళ్ళు, ఈ వాక్యం వింటున్న వారందరి హృదయముల్లో శుద్ధ హృదయముండునుగాక, విరిగి నలిగిన హృదయముండునుగాక. తండ్రి, నీకు ఇష్టమైన హృదయముగా, విధేయత కలిగిన హృదయముగా, నీ మాటలు విన్న హృదయముగా నీ బిడ్డల హృదయం ఉండునుగాక. ఈ సందేశం వింటున్న ప్రతి ఒక్క హృదయాలు తాకండి. ఇంకా హృదయాంతరంగాల్లో మార్పు లేకుండా హృదయములోనే చెడు తలంపులను, దురాశలను, ఈ లోక సంబంధమైన వ్యభిచార తలంపులను, లోక సంబంధమైన విషయాలను పెట్టుకొని నువ్వు కోరుకున్నావులే అని ముందుకు పోతున్నారు. వారి జీవితాల్లో మార్పు కలుగునుగాక. దావీదు మార్పు చెందినట్లుగా ప్రతి ఒక్కరూ మార్పు చెందుదురుగాక. ఈ సందేశం వినని వారి జీవితాల్లో నూతన కార్యము జరుగునుగాక, నూతన కార్యము జరుగునుగాక. మీ చేతులకు అప్పగించుకొనిచుండగా మీరే ప్రతి ఒక్కరికి శుద్ధ హృదయము దయచేసి నేను చూసే కనులను గురిస్తున్నారని నమ్ముతూ యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ స్నేహితులారా, ఈ సందేశాన్ని మీరు చూస్తూ ఉన్నారు, చాలామంది చూస్తున్నారు, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోతున్నారు. తప్పకుండా ఈ సందేశంలో మీకు ఆశీర్వాదం కలిగి ఉంటే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మీరు పాస్టర్ గారు మీరు మంచి సందేశం చెప్పారంటే మీరు తప్పకుండా లైక్ చేస్తారు, తప్పకుండా షేర్ చేస్తారు. ఇలా చేయడం వలన ఏమైందంటే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వారు కూడా బలపరచబడతారు. వారు బలపరచబడ్డానికి కారణం మీరవుతారు. ఆ ఆశీర్వాదం మీకే కలుగుతుంది. కనుక దేవుని కృప మనకు తోడైనగాక. నెక్స్ట్ వీడియోలో ఇంకా లోతైన విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఇంకా చాలా వీడియోస్ మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, వీక్షించండి, ఆధ్యాత్మికంగా బలపడండి. దేవుని కృప మనందరికీ తోడైండి నడిపించునుగాక.